ఇండస్ట్రీస్ కి గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీస్ ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చా? దిస్ ఇస్ చందు, మార్కెటింగ్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫ్రమ్ గ్లోబల్ స్టార్. ఎంఎస్ఎంఈ యూనిట్స్ కి పిఎంఈజీపీ పోర్టల్ అప్గ్రేడ్ అయ్యి రీసెంట్ గా ఓపెన్ అయింది. సో పిఎంఈజీపీ బెనిఫిట్స్ లో చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, మనం దీనికి నుంచి వచ్చే సబ్సిడీని ఇమీడియట్ గా మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అనే దాని గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. పిఎంఈజీపీ లో ఒక చిన్న మెలిక ఉంది. అది ఏంటి అంటే, పిఎంఈజీపీ ఏదైనా కానీ యూనిట్ మినిమం 3 years రన్ అవ్వాలి. 3 years రన్ అయిన తర్వాతే మీరు ఆ సబ్సిడీని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ సబ్సిడీ కంప్లీట్ గా బ్యాక్ అండ్ సబ్సిడీ అంటే డైరెక్ట్ గా మీ అకౌంట్ కి ఇవ్వరు. మీ బ్యాంక్ కి సంబంధించి ఏదైతే లోన్ మీరు తీసుకున్నారో ఆ బ్యాంక్ కి మీరు ఈ సబ్సిడీ ఇస్తారు. ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు ఎఫ్డి పోర్షన్ కింద ఆ బ్యాంకర్స్ హోల్డ్ చేసి ఉంచుతారు. ఏదైతే మీరు సక్సెస్ఫుల్ గా మినిమం 3 years ఇండస్ట్రీని నడిపారో అప్పుడే పిఎంఈజీపీకి సంబంధించిన సబ్సిడీని మీ అకౌంట్ లోకి మీరు మార్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, పిఎంఈజీపీకి ఉన్న ఇంకొక డౌట్స్ చాలా మంది ఎక్స్ప్రెస్ చేసేది ఎంత సబ్సిడీ వస్తుంది అనే దాని గురించి. ఒకటి, మీరు అర్బన్ లో గనక యూనిట్ ఏదైనా కానీ మీరు స్టార్ట్ చేస్తే దానికి 25% సబ్సిడీ వస్తుంది. అయితే రూరల్ లో స్టార్ట్ చేస్తే 35% సబ్సిడీ వస్తుంది. దీనిలో కాస్ట్ వైజ్ గా కూడా ఉన్నాయి. ఫర్ ది మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ గ్లోబల్ స్టార్. Global Star branches are now in Hyderabad and Vijayawada. Contact now.